దాంతోని అంటే బిడ్డ పుట్టిన తర్వాత అంటే హెల్తీగా ఉంటుందా మేడం? అంటే ఎట్లా? అంటే ముందే టెస్ట్ చేయడంలో ఉన్న బెనిఫిట్స్. సో, ఇక్కడ మనం ముందే టెస్ట్ చేస్తే దాన్ని క్యూర్ చేసే ఆప్షన్ లేదండి. ఆ ప్రెగ్నెన్సీని డిస్కంటిన్యూ అంటే అబార్షన్ చేసుకోమని చెప్తాము. బికాజ్ థాలసీమియా మేజర్‌కి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనే మేజర్ ట్రీట్మెంట్ ఉంది. కానీ అందరిలో అది పాసిబుల్ కాకపోవచ్చు. కాకపోవచ్చు. సో, ఆ మేజర్ ప్రాబ్లమ్‌తో పిల్లలు పుట్టకుండా ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్ వే ఈ కండిషన్‌ని కంట్రోల్ చేయడానికి. సో, బై చాన్స్ ఎవరికైనా కడుపుతో ఉండగా మూడో నెల, నాలుగో నెల లోపల బిడ్డకి థాలసీమియా మేజర్ ఉంది అని మనకు తెలిస్తే ఆ ప్రెగ్నెన్సీని డిస్కంటిన్యూ చేయమనే మనం సలహా ఇస్తాం. అంటే ఒప్పుకుంటారా మేడం పేరెంట్స్? మీ ప్రాక్టీస్‌లో మీరు ఎట్లా? డెఫినెట్లీ అండి. ఇది ఎట్లా అంటే వాళ్ళకి మనము జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, న్యాచురల్లీ చాలామంది ఈ క్వెషన్ అడుగుతారు. అరే! ఒక బిడ్డని మనం అబార్ట్ చేయడం అనేది ఎంత తప్పు అనేది. అది దానికి నేనెప్పుడూ తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ థాలసీమియా మేజర్ ప్రాబ్లమ్‌తో ఉన్న పిల్లలు పడే కష్టాలు మనం చూస్తే, ఆ ఫ్యామిలీకి, ఆ పేరెంట్స్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకర్థమవుతుంది. అండ్ వాళ్ళు ఈ డెసిషన్ తప్పకుండా తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఒక చైల్డ్‌కి ఆల్రెడీ థాలసీమియా మేజర్ డయాగ్నోస్ అయితే, మనం ఫర్దర్ ప్రెగ్నెన్సీస్‌లో కంపల్సరీ ఈ స్క్రీనింగ్ చేస్తాం. ఆళ్ళకు అంటే మీరు ఇంకో పాపకు పోవద్దని అట్లా ఏమైనా చెప్తారా? లేకపోతే ఎట్లా ఉంటది మేడం? అంటే నెక్స్ట్ సెకండ్‌కి ఏం లేదనుకోండి. థర్డ్‌కొచ్చే పరిస్థితి ఉంటదా? ఉండొచ్చండి. ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్స్ ఉంది దట్ థాలసీమియా మేజర్ రావచ్చు. 50% ఛాన్స్ ఉంది దట్ వాళ్ళ తల్లిదండ్రుల్లాగా క్యారియర్స్ అయి ఉండొచ్చు. క్యారియర్స్‌కి ఏమి ఇబ్బంది ఉండదు. 25% వాళ్ళు నార్మల్ ఉండొచ్చు. సో, మనం టెస్ట్ చేస్తే కానీ చెప్పలేం. సో, అందుకని కంపల్సరీ టెస్టింగ్ చెయ్యాలి. చేశాక బై ఛాన్స్ థాలసీమియా మేజర్ ఉంది అని తెలిస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిస్కంటిన్యూ చేయమని మేము అడ్వైజ్ అయితే ఇస్తాం.